ఎప్పుడైనా గొడవలో అనుకోకుండా కఠినంగా ఎప్పుడైనా ఎదురోళ్ళని ఏదో ఒక మాట అనేస్తుంటాం. అలానే మాల్స్లో చాక్లెట్ ఫౌంటైన్ చూసినప్పుడు మనకి ఎంత జిమ్ డైట్లో ఉన్నా సరే మనకి అది తినేయాలనిపిస్తుంది, ఖచ్చితంగా కొనుక్కొని తినేస్తాం ఆ క్షణంలో. మన గర్ల్ ఫ్రెండ్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ మన పార్ట్నర్ ఎవరన్నా సడన్గా ఫోన్ చేసి ఏదన్నా లైక్ ప్రేమగా మాట్లాడి ఎక్కడికైనా రమ్మంటే మనం కంగారు బండి తీసి ర్యాష్ డ్రైవ్ చేసుకుంటా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. అప్పుడప్పుడు మన దగ్గర బడ్జెట్ లేకపోయినా ఏదన్నా బాగా నచ్చింది కనపడింది అనుకోండి, కొనేస్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత అరే ఎందుకు కొన్నాం, ఎందుకు మళ్ళీ ఇప్పుడు రేట్లు ఇవ్వలేము, అలా ఉంచుకోలేము, ఇలా బాధపడుతుంటాం. అసలు ఇలా ఎందుకు జరుగుతుందంటే మనం ఆ సందర్భంలో ఎక్స్ట్రీమ్గా ఎమోషనల్గా ఉంటాం. సో ఎమోషన్స్లో హార్మోన్ ఆర్ కాక్టైల్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. హార్మోన్స్ గురించి డెప్త్గా వెళ్ళదు, కానీ అలా హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు మాత్రం 2 ఇంపాక్ట్ఫుల్ థింగ్స్ జరుగుతాయండి మన జీవితంలో. ఒకటి, మనం బయాస్డ్గా అయిపోతాం, అంటే ఏదో ఒక సైడ్ తీసేసుకుంటాం మనం బాగా డీప్గా. 2, ఆ ఎమోషనల్ హార్మోన్స్ వల్ల మనకి ఎక్స్ట్రీమ్ మోటివేషన్ వస్తే ఏం చేస్తాం, మనకు ఆ పని చేసేయాలనిపిస్తుంది. సో గబుక్కని చేసేస్తాం ఆ పని. కానీ అప్పుడప్పుడు దీనివల్ల మనకి నచ్చని పనులు కూడా చేయాల్సి వస్తుంది, చేసేస్తాం. దీనికి విరుగుడు చెప్పడం చాలా సింపుల్ అండి, కానీ చెయ్యడం చాలా కష్టం. అదే ఏంటంటే టేక్ దట్ మూమెంట్, లైక్ ఆ ఒక్క క్షణం, ఒక 10 డీప్ బ్రీత్స్ తీసుకోవడం, ఇవన్నీ చెప్పడం ఈజీ, చేయడం చాలా కష్టం. సో మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈ నెక్స్ట్ టైం జరిగినప్పుడు అది గుర్తించండి. మీరు ఈ వీడియోని అసలు ఇప్పుడు లైక్ చేయకపోయినా పర్లేదు, కానీ మీకు ఎప్పుడన్నా అలా ఎమోషనల్గా ఏదైనా గబాలను చేయాలనిపించినప్పుడు నేను గుర్తొస్తాను చూడండి, అప్పుడు వచ్చి లైక్ చేసి వెళ్ళిపోండి. ఎందుకంటే ఆ చేసే టైంలో మీరు రిలాక్స్ అయిపోతారు, ఆ హార్మోన్స్ కొంచెం రిలాక్స్ అవుతాయి, ఆ ఎమోషనల్ స్టేట్ నుంచి తప్పించుకుంటారు. సో అలా ఇంపల్స్గా యాక్ట్ చేయకుండా మనల్ని మనం సేవ్ చేసుకుందాం. మీతో పాటు నేను కూడా అలా చేయడానికి ట్రై చేస్తాను. ఎప్పుడన్నా ఆ క్షణంలో ఈ వీడియో గుర్తొస్తే వచ్చి లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. హోప్ దిస్ హెల్ప్స్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.